అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 2తో ముగియనుంది పంచాయతీ సర్పంచుల పదవీ కాలం. ఈ నేపథ్యంలో ఏపీ గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన సాగబోతుంది. ఏప్రిల్ 2 తర్వాత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనుంది ప్రభుత్వం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం లేనందున కొన్ని నెలల పాటు ప్రత్యేక అధికారులతో పంచాయతీ పాలన సాగబోతుంది. ఈ నెలాఖరుతో ముగియనుంది ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో రాష్ట్రంలో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఎన్నికల కమిషనర్ పదవీకాలం పూర్తి, మరోవైపు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశంతో మాత్రం ఎన్నికలు కొంతవరకు డిలే అయ్యేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సో ఏపీలో కూడా పంచాయతీ ఎన్నికలు కొంతవరకు డిలే అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంటున్నారు. సో ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ఏప్రిల్ 2న ముగియనున్నది. అయితే ఏప్రిల్ 2న ముగిసిన వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ ఇప్పటికే పలు రకాల దస్త్రాలను కూడా సిద్ధం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనను ఆయా గ్రామ పంచాయతీల్లో కూడా ఎన్నికల వార్డులు, ఎన్నికల రిజర్వేషను, గ్రామ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశాలపైన క్షుణ్ణంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే యోచనలో లేదనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే నీలం సాహితీ పదవీ కాలం కూడా ఈ నెలాఖరుతో ముగుస్తుంది, మార్చి నెలాఖరుతో ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెండింగ్, బీసీ రిజర్వేషన్ల మీద కమిషన్ వేశారు. ఆ కమిషన్ పైన ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. మరోపక్క పంచాయతీ ఈ ఏప్రిల్ 2తో ముగుస్తుంది పంచాయతీ సర్పంచుల పదవి కాలం. ఈ ముగియడం వల్ల ఈ అతి తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం దాదాపు లేదని ఈ ప్రభుత్వ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఏప్రిల్ 2 తర్వాత అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనందున ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఏదైతే 2026 చివరికి ఏదైతే డిసెంబర్ నాటికి ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసే అవకాశం ఉన్నందున ఏదైతే ఎన్నికలు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందెళ్ళి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరోపక్క ఎన్నికల కమిషనర్ నియామకం, కొత్త ఎన్నికల కమిషనర్ కూడా నియమించాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి ఎన్నికల కమిషనర్ నియమిస్తే దాదాపు 5 ఏళ్లు పదవీ కాలంలో ఉంటారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషనర్ ఎవరు నియమించాలనే అంశం పైన ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. మరోపక్క రాష్ట్రంలో పంచాయతీల్లో ప్రత్యేక అధికార పాలన ఏప్రిల్ 2 తర్వాత అయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది. అది ఎన్నికలు నిర్వహించే వరకు గ్రామ పంచాయతీల వ్యవహారాలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతాయని చెప్పచ్చు. సిరాజ్, కిరణ్, కొంతవరకు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఇలా డిలే అవ్వడం వల్ల ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. సో ఏపీలో అలాంటి ప్రభావం ఉంటుందా? సో అంత అవకాశం ఉంటుందా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఎన్నికలు ఇన్ టైంలో నిర్వహించుకోకుండా డిలే చేసే కొద్దీ అదైతే ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా కటకట ఏర్పడుతుంది. ఎందుకంటే నిదానంగా రిలీజ్ చేసే పరిస్థితి. ఎందుకంటే ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారు. సర్పంచులే ప్రధాన పాత్ర. గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు సర్పంచ్ గా వ్యవహరిస్తారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సంక్షేమ కార్యక్రమం కానీ, లేదా ఆ గ్రామంలో ఉన్న నీటి వనరుల కోసం కావచ్చు, భూగర్భ జలాలు పెంపొందించడానికి కావచ్చు, వీటన్నిటికీ రావాల్సిన నిధులు ఆర్థిక సంఘం నుంచి వస్తాయి. ఈ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావడం లేట్ అవుతుంది. పంచాయతీలో అధికారులతో పాలన అంటే అది కూడా నడకనే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా ఏదైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్నికలు ఇన్ టైంలో నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కానీ, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కానీ ఇన్ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల అభివృద్ధి అవ్వడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ప్రధానంగా రూరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ, మరోపక్క
గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ అత్యధిక నిధులు వస్తాయి. మరోపక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అయినా నిధులు కూడా ఎక్కువ పంచాయతీలకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సకాలంలో కూడా రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ముగుస్తుంది అనే యోచనలో ఎన్నికల నిర్వహించకుండా మరికొంతకాలం జాప్యం చేసే అవకాశం ఉన్నాయి. మరోపక్క ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదట నిర్వహిస్తే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వర్గాలు ఏర్పడతాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఎవరి బలం ఎంత అనేది కూడా తేలే అవకాశం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే అవి పార్టీ పరంగా జరిగే ఎన్నికలు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది. మరోపక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం కూడా అధికార పార్టీ అభ్యర్థుల వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇన్ టైంలో జరపడం వల్ల ఆర్థిక సంఘం నిధులు మూలన పడుకోకుండా ఉంటాయి. ఆర్థిక సంఘం నిధులు ఇన్ టైంలో వస్తాయి. ఇన్ టైంలో రావడం వల్ల గ్రామ పంచాయతీ సర్పంచులకు కూడా ఏదైతే తమ పంచాయతీ నిధుల్లో డబ్బులు ఉంటేనే వాళ్ళు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు నిర్మించాలన్నా, లేక రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు ఇలాంటివి తొలగించాలన్నా, వాటర్ ఏదైతే భూగర్భ జలాలు ఇంకిపోకోకుండా చూడాలన్నా, మరొక బోర్లు వేయాలన్నా, ఇలాంటి అన్నిటికీ ఏదైతే గ్రామ పంచాయతీ నిధులే సర్వం జగత్ మూలం అనే విధంగా ఉంటుంది గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సర్పంచుల కాలం. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రత్యేక అధికారులు రావడం వల్ల అభివృద్ధి కూడా మూలనబడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశాలు లేనందున ప్రత్యేక అధికారుల పాలన ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వం డిసైడ్ చేసే అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు, ఒకటి బీసీ రిజర్వేషన్ అంశం తేలాల్సిన అంశం ఉంది. బీసీ రిజర్వేషన్ అంశం తేలిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏప్రిల్ 2 వరకు మాత్రమే గ్రామ స్థాయిలో పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ఉంటుంది. ఏప్రిల్ 3 తర్వాత గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన సిద్ధం చేయడానికి ప్రభుత్వం ముందస్తుగా వ్యూహం సిద్ధం చేసిందనే ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది ప్రభుత్వ వర్గాల నుంచి. శ్రీరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 2తో ముగియనుంది పంచాయతీ సర్పంచుల యొక్క పదవీ కాలం. ఈ నేపథ్యంలో ఏపీలో గ్రామ పంచాయతీలో ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. సో ఏప్రిల్ 2 తర్వాత గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనుంది ప్రభుత్వం. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం లేనందున కొన్ని నెలల పాటు ప్రత్యేకమైనటువంటి అధికారులతో పంచాయతీ పాలన సాగబోతుంది. ఈ నెలాఖరుతో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. సో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లేటువంటి యోచనలో ఉన్నట్లుగా ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంతో పాటుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ఒక స్టాండర్డ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచన అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రాష్ట్రంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘపు నిధులతో పాటుగా ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో ఏదైతే విలీన గ్రామాలకి సంబంధించి పలు మున్సిపాలిటీలకి ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇదే తంతు సాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీ సర్పంచుల యొక్క పదవీ కాలం తర్వాత ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించి అక్కడ పాలన సాగించబోతున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అన్ని పక్షాలను కలుపుకొని బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేటువంటి అవకాశం కనబడుతుందా? మరోవైపు నీలం సాహ్ని పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది కాబట్టి నూతన ఎన్నికల కమిషన్ రాష్ట్రానికి సంబంధించి నియమించేటువంటి యోచనకి సంబంధించి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా పరిగణలోకి తీసుకునేటువంటి యోచనలో మాత్రం ప్రభుత్వం కనబడుతుంది. మొత్తంగా ఏపీలో ఇప్పట్లో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనబడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలనతో మాత్రం ముందుకు సాగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.